బేబీ ఏమిటా మతి లేని మాటలు? 400 రూపాయలు జీతం తెచ్చుకునేవాడిని, ఆస్తి అంతస్తు లేనివాడిని, మన మతం కానివాడిని ప్రేమిస్తున్నావా? ప్రేమించడమే కాదు డాడీ, రాజాని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నపిల్లవి, ఆలోచన లేని దానివి కనుక అర్థం లేకుండా ప్రేమ పెళ్లి అంటున్నావు. ఊటికి తెలియని ఆ వెధవని పెళ్లి చేసుకుని సుఖపడగలవా? డాడీ, సుఖం ఆనందం అనేవి కోరుకున్న మనిషి నీడలోనే ఉంటాయి. బేబీ ఏమిటా మతి లేని మాటలు? నిన్ను ప్రేమించే ఈ డాడీకి తెలుసు నువ్వెక్కడ సుఖంగా ఉండగలవు. నిజంగా మీకు నా మీద ప్రేమే ఉంటే నా మాట ఒప్పుకొని రాజాతో నా మ్యారేజ్ జరిపించండి. జరిపించకపోతే? నేను అనుకున్నది జరగకపోతే ప్రాణాలతో ఉండను. ఆ విషయం మీకు బాగా తెలుసు. వస్తా. నీ పేరే కదా రాజా? అవును సార్. నా పేరు యాంటోనీ మార్గ సహాయం. నువ్వు డ్రైవింగ్ నేర్పే జూలీకి డాడీని నేను. గ్లాడ్ టు మీట్ యు సార్. నా గురించి ఇంకా నువ్వు చాలా తెలుసుకోవాలి. లక్షలకి అధికారిని, ఆస్తి ఐశ్వర్యం పరువు ప్రతిష్ట అన్ని కలిగిన వాడిని. నీలాంటి వాళ్ళని 100 మందిని నిమిషాల మీద కొనగలిగిన వాడిని. చాలా సంతోషం. కానీ ఈ విషయం అంతా మీరు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా అంత వాడి కూతురికి నువ్వెంత దూరంలో ఉండాలో తెలుసుకుంటావని. సార్, మిస్టర్ రాజా, నువ్వు నా కూతురికి నేర్పాల్సింది డ్రైవింగే తప్ప ప్రేమించడం కాదు. పెద్ద మనిషిని మర్యాదస్తుని కనుక మాటలతో చెప్తున్నాను. ఇక నుంచైనా నువ్వు ప్రేమ గేమ లాంటివి నా కూతురుతో మానేసి దూరంగా ఉండకపోతే ముందు ముందు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్రెండ్లీ వార్నింగ్, మైండ్ ఇట్. ఏమిటి, కిరస్తాని పిల్లని ప్రేమించావా? ఆ పిల్లనే పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నావా? రేయ్, నిప్పులాంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నీకు ఇదేం పోయే కాలం రా? వేదాలు చదివి యజ్ఞాలు చేసిన వంశం వాళ్ళం. ఆ క్రిస్టియన్ పిల్లతో సంబంధం ఏమిట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చి స్వర్గంలో ఉన్న మా పూర్వీకులంతా ఏడుస్తూ నరకానికి పోతారా? నాన్న, ప్రేమకు కులం, మతం, భాష, ఆస్తి, అంతస్తు ఇవేమాట్రావు. నన్ను ఒక మగాడిగా అమ్మాయి ప్రేమించింది. ఓ ఆడ నేను ప్రేమించాను. ఇంతకంటే కావాల్సిందే ఉంది పెళ్లికి? కావలసినంత ఉందిరా. కట్నం రా, కట్నం. రే, మన గౌరవ మర్యాదలు గంగలో గలవని. ఆయన ఈ రోజుల్లో కులమేమిటి మతమేమిటి, వాళ్ళు గాని కట్నం ఇస్తారంటే నేను ఒప్పేసుకుంటాను రా. కనీసం 50,000 ఇస్తాడేమిటి? ఆ మార్గ సహాయమో దుర్మార్గ సహాయమో. కట్నం మాట అలా ఉంచి ఆ కన్న తండ్రి కూతురికి నిలువ నీడ కూడా ఇవ్వడట. కారణం ఆయనకి పెళ్లి ఇష్టం లేదు. ఆహా, అంటే పైసా లేకుండా ఆ పిల్లని గుదిబండలా మెడకు కట్టుకుని కొంపకి తీసుకొస్తానంటావా? మనిద్దరికే గడవటం కష్టంగా ఉంటే మూడో మనిషి కూడానా? వీల్లేదు. పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో పుట్టిన నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ ఇంటి గడప తొక్కావో కాళ్ళు ఎరగొడతాను. జూలీని మీ కోడలుగా ఒప్పుకోని పక్షంలో అసలు ఇంటి గడప తప్పను. మా బతుకు మేము బతుకుతాం. మీకు మనసు మారిన రోజున మా దగ్గర రండి, అభిమానంగా ఆహ్వానిస్తాం. Many, many happy returns of the day. Thank you. గుడ్ ఈవినింగ్ సార్. ఇలాంటి పార్టీలకు రావటం ఇదే మొదటిసారి అనుకుంటాను. ఎప్పుడు దొరకదని కూల్ డ్రింక్ ఆత్రంగా తాగేకు. కమాన్ రాజా, ఇల్లు చూదు గాని. ఇల్లు చూపడం దేనికమ్మా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మర్యాద. బొమ్మం పక్కన వదలాల్సిన చెప్పుల్ని చేత్తో పట్టుకుని ఇల్లంతా తిరుగుతావా? సరే, నువ్వు ఊరుకో జూలీ. లోపల ఉన్న బాధని ఏదో విధంగా బయటికి కక్కని. షటప్. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. అతిథుల్ని మర్యాదగా చూడటం నేర్చుకోండి. నా అంతస్తుకు సరిపోని అడ్డమైన ప్రతివాడు నా ఇంట్లో అడుగు పెడితే వాడు నా అతిథి ఎలా అవుతాడు? డాడీ ప్లీజ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికీ ఒక శుభవార్త. జూలీ, డ్రామా. డియర్ ఫ్రెండ్స్, నా స్నేహితుడు పేరు పొందిన సర్జన్ అయిన డాక్టర్ విలియమ్స్ కొడుకు డేవిడ్ కి నా కూతురు జూలీనిచ్చి త్వరలోనే వివాహం జరిపించబోతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఈ బర్త్డేకి మా బేబీకి నేను ఇస్తున్న అపూర్వమైన కానుక. డేవిడ్, కమాన్.
రాజా ఇట్రా. మా డాడీ నా మనసు తెలుసుకోకుండా ఇందాక పొరపాటుగా అనౌన్స్ చేశారు. నిజానికి నేను ప్రేమించేది, జీవితం అంతా కలిసుండేది ఈ రాజాతోనే. సారీ విలియమ్స్ అంకుల్, సారీ డేవిడ్. బేబీ ఏమిటి మర్చిపోయిందా? పరాయి వాడిని పాపర్ ఫెలోని. డాడీ నోరు జారకు. హీజ్ మై వుడ్ బే. నో, ఇతను నా అల్లుడు కావడానికి వీల్లేదు. ఇతను తప్ప మరెవరూ నా భర్త కావడానికి వీల్లేదు. బేబీ నా మాటే కాదంటున్నావా? నా ఇష్టాన్నే కాదంటున్నారుగా. ఇతనే నా అల్లుడు అయ్యేటట్లయితే నువ్వు నా ఇంట్లో ఉండటానికే వీల్లేదు. నా భార్యని మీ ఇంట్లో వచ్చేంత కర్మ నాకు పట్టలేదు. షట్ అప్ యు వుడ్ బి సన్ ఇన్ లా, రైట్? యు గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. పదరాజా, మనల్ని అవమానించిన చోట, మనల్ని కాదన్న చోట ఉండాల్సిన అవసరం మనకు లేదు. పద. ఏరా యాంటనీ, ఇంత వయసు వచ్చి నేను బుద్ధి రాలేదేరా నీకు? పెళ్ళంటే జోక్ అనుకుంటున్నావా? అమ్మాయి మనసు తెలుసుకోకుండా ఇందులో అనౌన్స్మెంట్. ఇప్పుడు చూడు అమ్మాయి ఏం చేసిందో. మీరు బాగానే ఉన్నారు, అవమానం జరిగింది మాకు. ఈ పార్టీకి రావడం మాదే బుద్ధకు. కమాండ్ డేవిడ్.